తప్పు చేసిన దగ్గర పోయి క్షమాపణలు జరిగి ఓకే ఇది మాకు తెలియకుండా జరిగిందో లేక ఆ దుర్మార్గులు కంపెనీ వాళ్ళు చేశారో లేక పలానా అధికారులు చేశారో లేక నాకు తెలియకుండా జరిగిందో తెలిసి జరిగిందో అని క్షమాపణ కోరేది పోయి ఆ తప్పుని జరగలేదు అన్నట్టుగా భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేయాలి అని అంటే ప్రజల్ని ఏ స్థాయిలో మోసం చేస్తున్నారు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. సమాజంలో గవర్నమెంట్లో ప్రతిరోజు వాళ్ళు చేసేటువంటి ప్రక్రియనే అది. మోసం చేయడం, ప్రజల్ని అసత్యాల మాటల చేత కల్లిబొల్లి కబుర్లు చెప్పడం ఉన్నవి. అంటే ఇప్పుడు బాబాయ్ హత్యని మనం చూసాం. ఎవరు చేశారు? చివరికి చంద్రబాబు నాయుడు గారు వేశారు. ఇవాళ అరే నెయ్యి సరఫరా అయింది మీ టైంలో, శాంపుల్ పోయిందప్పుడు, రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు, ఆ రిపోర్టు ప్రకారం అందులో కల్తీ జరిగింది, అందులో జంతువుకు సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు ఉన్నాయి అని నిర్ధారిస్తే లేదు 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 అనేటువంటి ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, సిగ్గుతో తలవల్చుకోవాల్సింది పోయి, ఇంకోటి ఎవడన్నా అయితే అసలు గదిలో నుంచి బయటికి కూడా రాడు. ఇంత పెద్ద ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తే నిస్సిగ్గుగా నిర్లజ్జగా బయటకు వచ్చి అందులో ఏం లేదు అనేటువంటి ప్రయత్నం మీరు చేస్తుంటే అసలు ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచన కూడా మీకు లేకపోవడం అనేటువంటిది బాధాకరం.